be here. ఇంత మంచిగా తెలుగు ఆల్రెడీ మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసా. ఇంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు. తెలుగమ్మాయా కాదా అని ఒక డౌట్ ఉంది. ఫస్ట్ ఇదే అడుగుదాం అనుకున్నా. నేను తెలుగు అమ్మాయినే అండి. ఫ్రమ్ ప్రామిస్. ప్రామిస్. పక్కా. పక్కా ప్రామిస్. ఓకే. ఫ్రమ్ హైదరాబాద్. I was ఓహ్! born in Hyderabad. మా అమ్మ నాన్న సైడ్ అందరూ ఆంధ్ర, హ్మ్. మచిలీపట్నం, ఏలూరు ఆ సైడ్. హ్మ్. బట్ నాకు పరిచయమైన హ్మ్. తెలుగు స్టేట్ అంటే హైదరాబాదే. దిస్ ఇస్ మై సిటీ, మై హోమ్ సిటీ. తెలంగాణ మాట్లాడతారా? తక్కువ. చుట్టుపక్కన చాలా మంది తెలంగాణ మాట్లాడతారు కాబట్టి వస్తది. వచ్చిండు, పోయిండు, చేసిండు వచ్చిండు పోయిండు. అలా అలా హ్మ్. వస్తూ ఉంటది. ఓకే. బట్ అదర్‌వైజ్ ఇంట్లో ఆంధ్ర తెలుగే ఎక్కువ మాట్లాడతామండి. హ్మ్. మోడలింగ్‌లో ఉన్నారు. సడెన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంటే ఆ! ఏంటి ముందు ప్లాన్డ్‌గానే మోడలింగ్‌లోకొచ్చి దెన్ మూవీస్ అని అనుకున్నారా? లేదంటే ఇప్పుడు డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అని చెప్తుంటారు గదా! రైట్. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చారా? డెఫినిట్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడే అండి. బట్ డెఫినెట్‌లీ ప్లాన్ ఉండే. రైట్. ఆ! ప్లాన్ ఉంది కాబట్టే ఐ హావ్ బీన్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ మేనిఫెస్ట్ దిస్ రైట్. నా బ్యాక్‌గ్రౌండ్ చూస్తే మళ్ళీ ఇంజినీరింగ్. ఓహ్! చిన్నప్పటి నుంచి చాలా అకాడమిక్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ అనమాట. అండ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కూడా జాబ్ చేశాను ఇన్ అ హ్మ్. ఫైనాన్షియల్ సాఫ్ట్‌వేర్ ఫర్మ్ ఫర్ 2 ఇయర్స్. సో, మెల్లిగా అకాడమిక్స్, ఆర్ట్స్ 2 బ్యాలెన్స్ చేస్తూ మిస్ ఇండియా ఆడిషన్స్ అనే ఒక ఓహ్! సైన్ చూసేసరికి ఇంకా అలా వన్ బై వన్ లైఫ్ మొత్తం మారిపోయింది. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా? లేదంటే సడెన్‌గా వచ్చిన థాటా మోడలింగ్ సైడ్? టు బి హానెస్ట్ మోడలింగ్ అనేది ఎప్పుడూ అంత గట్టిగా పట్టుకోలేదండి. ఐ ఫీల్ హ్మ్. లైక్ మోడలింగ్ చూస్ మీ. ఐ డిడ్ంట్ చూస్ మోడలింగ్. బట్ ఇట్ జస్ట్ సో హ్యాపెన్స్ థట్ నా ఫ్రెండ్స్ చాలామంది డిజైన్ కాలేజెస్‌లో వాటిలో క్రియేటివ్ పర్స్యూట్స్‌లో బిజీ ప్రాజెక్ట్స్‌లో ఉన్నప్పుడు నన్ను పిలిచేవారు. సో, అలా కొలాబరేట్ చేసుకునేవాళ్ళము. అండ్ అలా మెల్లిగా కాలేజ్ ఫ్రెషర్స్ కాంపిటీషన్, ఫెస్ట్స్‌లో యాక్టివ్ ఉండడము. అలా మెల్లిగా దేర్ వర్ లిటిల్ సైన్స్ ఎవ్రీవేర్. హ్మ్. బట్ ఐ థింక్ జాబ్ జాయిన్ అయిన తర్వాతనే ఒక లెవెల్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే. ఓహ్! ఏదో కొత్తగా చేయాలి, హట్కే చేయాలి. హ్మ్. అండ్ అలా మెల్లిగా ఐ షిఫ్టెడ్ పాత్ కంప్లీట్‌లీ. ఓకే. అంటే ఫస్ట్ మోడలింగ్ అనగానే ఒక మంచి ఫోటోషూట్. హ్మ్. బ్యూటిఫుల్‌గా కనిపించేలాగా మనకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. లైక్ అవును. సో, ఫస్ట్ ఫోటోషూట్‌కి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి? అంటే ఏం ఐడియా ఉండదు గదా! టెన్షన్ ఏమైనా అయ్యారా? అసలు నేను ఫిట్ అవుతానా? లేదా? ఇట్లా థాట్స్ ఉంటాయి గదా! గ్యారంటీ అండి. హ్మ్. పక్కా ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ నర్వ్ రేకింగ్ ఎక్స్‌పీరియన్స్ రైట్? హ్మ్. ఎస్పెషల్లీ గ్రోయింగ్ అప్ నేను చాలా షై, ఓహ్! ఇంట్రోవర్ట్ అమ్మాయనమాట. అండ్ సడెన్‌గా ఈ కెమెరా ముందు ఒక కాన్ఫిడెన్స్‌తో ప్రొజెక్ట్ చేసి హ్మ్. ఆహ్, ఒక విధానంగా ప్రొజెక్ట్ చేయాలంటే ఇట్ వాస్ రియల్లీ ట్రిక్కీ ఫర్ మీ. బట్ ఐ థింక్ వాట్ మేడ్ ఇట్ ఈజీ ఈజ్ ఫ్రెండ్స్ రైట్? హ్మ్. మనం ఫ్రెండ్స్‌తో వర్క్ చేస్తూ ఉంటే మరీ అంత ఒక భయం ఉండదు. హ్మ్. మనోళ్ళున్నారు. ఏదో ట్రై చేస్తున్నాము, హ్మ్. ఎక్స్‌పెరిమెంట్ చేద్దాము అనే ఒక జోన్‌లోనే ఉండే. బట్ యూ ఆర్ రైట్. ఇట్ ఈస్ ఎ నర్వ్ రేకింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ట్రై చేస్తేనే కదా! ఏదైనా వచ్చేది. సక్సెస్. అవును. ఆల్రెడీ సక్సెస్‌లో ఉన్నారు. సక్సెస్‌ని ఎంజాయ్ గూడా చేస్తున్నారు.